రాజ్యాంగ సవరణ బిల్లును దేశమంతా స్వాగతిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ బిల్లుపై కాంగ్రెస్ కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ ఇతర పార్టీల కోసం ఈ బిల్లు తీసుకురాలేదని, అన్ని పార్టీలకు వర్తించే విధంగా బిల్లును తీసుకొచ్చామన్నారు కిషన్ రెడ్డి. ఈ బిల్లుపై కాంగ్రెస్ కూటమికి ఎందుకు బాధ అని ప్రశ్నించారు. ఈ బిల్లుపై జేపీసీలో చర్చిస్తామన్నారు. జైలులో నుంచే పాలన చేసి వ్యవస్థను కేజ్రీవాల్ భ్రష్టు పట్టించారని కిషన్ రెడ్డి విమర్శించారు. జైలుకు వెళ్లినా కొందరు అధికారం కావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానమంత్రి అయినా, కేంద్ర మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా ఎవరికైనా ఒకే న్యాయం. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఉండేటువంటి న్యాయం ఏ రకంగా ఉందో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, చట్టాలు చేసేటువంటి వ్యక్తులకు కూడా అదే న్యాయం ఉండాలన్నదే భారతీయ జనతా పార్టీ కోరిక. మీకునే 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి, తుమ్మితో ఊడిపోయే రాష్ట్రాలు, మీకెందుకు బాధ? ఎక్కువ రాష్ట్రాల్లో మేమున్నాం. ప్రధానమంత్రి ఈరోజు మా పార్టీ నుంచి 3 దఫాలుగా ఉన్నాడు. కేంద్ర మంత్రులం ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రులం ఉన్నాం. బాధపడాలి మేము, అంతే మేము సిద్ధంగా ఉన్నాం. మా మీద ఏదైనా ఆరోపణలు వస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, పదవులలో వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. తృణప్రాయంగా మీకెందుకు బాధ అంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, చైనా కానీ, బ్రెజిల్ కానీ, జర్మనీ కానీ అన్ని దేశాలలో ఎరువుల ధరలు పెంచారు. పెంచని దేశం ఏదైతే ఉందంటే 10 సంవత్సరాలుగా అది ఒక భారతదేశమే. మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే. ₹1 కూడా పెంచకుండా ఎంత ధరలు పెరుగుతున్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి సంవత్సరం క్యాబినెట్లో 2 లక్షలు, 1.5 లక్షల అడిషనల్గా సబ్సిడీ పెంచుకుంటూ మేము యూరియా కానీ ఎరువులు సరఫరా